ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మే 7వ తారీఖు వరకు దేవుడు మనల్ని కాచి కాపాడుతూ వస్తున్నాడు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అలాగే మరి అందరైతే ఈ దేవుని యొక్కటువంటి వాక్యం వింటూ దేవుని యొక్కటువంటి వాక్యంలో బలపరచబడుచున్నారో అటు మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక తరుణము ఈ రీతిగా మిమ్మల్ని కలవటము, దేవుని యొక్కటువంటి వాక్యాన్ని పంచుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. దేవుడు మనకిస్తున్నటువంటి ఈ ఆధిక్యత ఎంతో విలువైందని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్కటువంటి వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మిక్కిలి ప్రేమియో కనికరము కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. మరొకసారి మీ బిడ్డలైనటువంటి మమ్మల్ని ప్రేమించి భూమి మీద మా ఆయుష్ పొడిగిస్తున్నందుకే మీకు స్తోత్రాలయ్యా. దేవా, ఇదిగో ప్రభా, ఈ మే నెల 7వ తారీఖు వరకు ప్రభా నన్ను మమ్మల్ని అయా మీ యొక్కటువంటి కృపతో జ్ఞాపకం చేసుకుంటూ బలపరుస్తూ వస్తున్నందుకు మీకు వందనాలు. భూమి మీద మా ఆయుష్ పెంచడమే కాకుండా ప్రభా మమ్మల్ని మీ బిడ్డలుగా బలపరుస్తున్నారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మరొకసారి సాయంకాల సమయంలో అయా మీ వాక్యం వినటానికి ప్రభా నాయన అయా మీ యొక్కటువంటి పాదాల దగ్గరికి వచ్చినాం. మీ పాదాల దగ్గరకు వచ్చినటువంటి మాకు అయా మీరు మాట్లాడుతూ నేర్పించే దేవుడు అని స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను. మాకు నేర్పించే దేవుడు, మీ వాక్యం చేత బలపడి ఆత్మీయంగా ఎదుగునట్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి. సమయం మీకు అప్పచెప్తున్నాను. మాట్లాడే దేవుడుగా మీరు మాతో ఉండండి. అలాగే వినుచున్నటువంటి బిడ్డలు గ్రహింపగలిగినట్లు కృప చూపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సాయంకాల సమయంలో దేవుని యొక్కటువంటి వాక్యాన్ని అపోస్తుల కార్యములో నుంచి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు మనకిచ్చినటువంటి ఈ దినమందు అపోస్తుల కార్యములో నుంచి దేవుని యొక్కటువంటి వాక్యాన్ని చదువుకొని కొన్ని సత్యాలని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 23 నుంచి రాయబడినటువంటి మాటలు 27వ వచనం వరకు చదువుకుందాం. 23 నుంచి 27వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 23 నుంచి 27 వరకు చదువుకుందాం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనక తనకు ఏదైనను కొదువ అన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరలో ఏర్పరచును. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. దేవుని యొక్కటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు భక్తుడైనటువంటి లూకా ద్వారా రాయబడినట్లుగా దేవుని యొక్కటువంటి వాక్య సత్యమును మనం గ్రహించగలుగుతున్నాం. ఈ అపోస్తుల కార్యములు భక్తుడైనటువంటి లూకా మరి క్రీస్తు శకము సుమారు 50 నుంచి 60 మధ్యలోని వ్రాసి ఉన్నట్లుగా ఆధారం మనకి తెలియచేయబడుతుంది. అపోస్తుల కార్యములోను లూకా భక్తుడైనటువంటి లూకా మరి ఎన్నో యొక్కటువంటి సత్యాలని మనకు చూపిస్తున్నాడు. ఈ అపోస్తుల కార్యములు అని మనం చదువుతున్నటువంటి ఈ పేరును బట్టి మనం కొంత అర్థం చేసుకోవచ్చు. అపోస్తులు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించినటువంటి శిష్యులు. అపోస్తుల కార్యములు అనగా ఆ శిష్యులు ద్వారా జరిగించబడినటువంటి కార్యములని మనము గ్రహించవచ్చు.
భక్తుడైనటువంటి లూకా ద్వారా బైబిల్ గ్రంథంలో 2 పుస్తకాలు రాయబడి ఉన్నాయి. అది ఒకటి లూకా సువార్త, రెండవది అపోస్తలుల కార్యములు. లూకా సువార్త మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్కటువంటి జననము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్కటువంటి జీవితము, మరణము, పునరుద్ధానము, పరలోకారోహణము సమస్తము కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి భక్తుడైనటువంటి లూకా చాలా స్పష్టంగా మనకి అందిస్తూ ఉన్నారు. అలాగే అపోస్తలుల కార్యములు మనం చూసినట్లయితే ఈ అపోస్తలుల కార్యములలోని మరి సంఘము యొక్కటువంటి పుట్టుక, సంఘము యొక్కటువంటి చరిత్ర, సంఘము యొక్కటువంటి శ్రమలు, సంఘములో జరిగినటువంటి అనేక కార్యాలు అపోస్తలుల కార్యములలో మనకి చూపించబడుతున్నాయి. ఈ యొక్కటువంటి సంఘము యొక్కటువంటి జననము అపోస్తలుల ద్వారా స్థాపించబడింది. పరిశుద్ధాత్మ దేవుడు రావడం ద్వారా అపోస్తలులు ఆ యొక్కటువంటి సంఘ స్థాపనలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. తరువాత సంఘములను స్థాపిస్తూ ఈ అపోస్తలుల యొక్కటువంటి పరిచర్యలో జరిగినటువంటి కార్యములను ఈ అపోస్తలుల కార్యములను మనం చూస్తూ ఉన్నాం. అయితే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము చదువుకున్నటువంటి అధ్యాయం, ఈ 17వ అధ్యాయంలో ఒకసారి మనము చూసినట్లయితే ఇక్కడ ఈ పౌలు గారు ఈ యొక్క అపోస్తలుల కార్యములో పౌలు గారి యొక్కటువంటి పరిచర్య మనం చూస్తాం. పౌలు గారు 9వ అధ్యాయంకు ముందేమో సౌలుగా ఉంటూ, ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఒక యూద భక్తినిష్ట కలిగినటువంటి వాడుగా క్రైస్తవులని వ్యతిరేకిస్తూ, క్రైస్తవులను దూషిస్తూ, క్రైస్తవులపై దాడి చేసినటువంటి వాడుగా ఉన్నాడు ఆ యొక్కటువంటి సౌలు. తరువాత 9వ అధ్యాయంలో అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభువారు ఆ సౌలును పట్టుకొనటం, యేసుక్రీస్తు ప్రభువారు సౌలుతో మాట్లాడటం, తన యొక్కటువంటి పరిచర్య కొరకు ఎంచుకున్నటువంటి వాడిగా తెలియజేసి ఎలా వాడుకోబోతున్నాడో సమస్తము కూడా తెలియజేసి తన పరిచర్య కొరకు సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా తన జీవితాన్ని ప్రారంభించి క్రీస్తుని ఎరిగినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్కటువంటి పునరుద్ధానంను ప్రచురించుటలో ఎంతో యొక్కటువంటి ప్రాముఖ్యత తీసుకున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పౌలు గారు మరి ఈ యొక్క అపోస్తలుల యొక్కటువంటి కార్యములో మనం చూసినట్లయితే 3 దఫాలుగా ఆయా యొక్కటువంటి ప్రాంతాలు వెంబడి తిరుగుచు, సువార్త పరిచర్య చేయొచ్చు, సంఘాలు కట్టుచు, అనేక దేశాలు తిరిగినట్లుగా అపోస్తలుల కార్యములలో పౌలు గారి యొక్కటువంటి పరిచర్య మనం చూస్తాం. పౌలు గారి యొక్కటువంటి పరిచర్య భాగంలోని పౌలు గారు తన యొక్కటువంటి సువార్త పరిచర్య 2వ యొక్కటువంటి ప్రయాణంలోని ఈ యొక్కటువంటి ప్రత్యేకంగా ఈ యొక్కటువంటి ఎథెన్స్ యొక్కటువంటి పట్టణానికి రావడం, ఎథెన్స్ యొక్కటువంటి పట్టణంలో సువార్త ప్రకటించడం అనేటువంటిది ఈ అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రాముఖ్యంగా అసలు ఈ ఎథెన్స్కి పౌలు గారు ఎలా రప్పించబడ్డాడు, ఎలా నడిపించబడ్డాడు అనేటువంటిది మనం కొంచెం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుల కార్యము 16వ అధ్యాయంలో మనం చూస్తాం. పౌలు శీలయు అక్కడ బంధించబడి చెరసాలలో వేయబడటం, చెరసాలలో వారు పాటలతో ప్రార్థించటం, చెరసాలలో వారు ప్రభుని స్తుతించినప్పుడు చెరసాల బ్రద్దలయటం, జైలు అధికారి భయపడి ఆ కుటుంబం అంతా కూడా సువార్త విని వారందరూ కూడా రక్షించబడటం, ఆ తర్వాత మరి పౌలు శీలను చెరసాల నుంచి విడిపించి పంపించటం అనేటువంటిది ఆ 16వ అధ్యాయంలో మనం చూస్తాం. 16వ అధ్యాయంలో వారు ఆ చెరసాల నుంచి బయటికి వచ్చిన తర్వాత మరి వారు ఆ పౌలు శీలు బెరియా ఎక్కటువంటి ప్రాంతానికి వచ్చినట్లుగా, మొదటిగా దానికి ముందుగా వారు తెస్సలోనికటువంటి ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ వీరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ కూడా ఎన్నో ఎక్కటువంటి మాటలు ఎదుర్కొన్నారు. అక్కడ నుంచి బెరియాకు వచ్చారు. ఆ బెరియా దగ్గర మరి పౌలు శీలు తిమోతి కూడా వారితో కలిసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తిమోతి అక్కడ ఉన్నాడు, తిమోతిని కూడా వారు కలిసినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ పౌలు శీలు బెరియాకు పంపించబడిన తర్వాత, తెస్సలోనిక నుంచి బెరియాకు పంపించబడిన తర్వాత వారు
ఈ యొక్కటువంటి బెరియాలోని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు తెస్సలోనికలో ఉన్నటువంటి అనేక మంది అయినటువంటి యూదా మత పెద్దలు ఈ యొక్కటువంటి పౌలు గారు, శీల, మరి తిమోతి కలిసి ఈ యొక్కటువంటి బెరియాలో సువార్త ప్రకటిస్తున్నారని విని వారిని అక్కడి నుంచి కూడా పంపించడానికి వారు వచ్చినట్లుగా, మనకి బెరియాకు వచ్చినట్లుగా దేవుని యొక్కటువంటి వాక్యభాగంలోని 10వ వచనం నుంచి చదువుతుంటే మనకు అర్థమవుతుంది. అయితే ఆ సందర్భంలోని అక్కడ ఉన్నటువంటి కొందరు పెద్దలు, అంటే బెరియాలో ఉన్నటువంటి కొందరు పెద్దలు ఏం చేస్తున్నారంటే పౌల్ని అక్కడ ఉంచడం మంచిది కాదని పౌల్ని ఎథెన్స్ యొక్కటువంటి పట్టణం వరకు పంపించడం, ఎథెన్స్ పట్టణం వరకు పౌల్ని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు పౌలు ఎథెన్స్కి రావడము, అలాగే శీల, తిమోతి అక్కడే ఆగినట్లుగా, బెరియాలో ఆగినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మరి పౌలు ఎథెన్స్కు వచ్చి కొంతకాలం అక్కడ శీలయు మరియు తిమోతి బెరియా నుంచి ఎథెన్స్కు వచ్చే వరకు వారి కోసం కొంత సమయాన్ని అక్కడ గడుపుతూ ఉన్నాడు. కాబట్టి ఆ సమయంలోని ఏం చేస్తున్నాడంటే ఆ యొక్కటువంటి ఎథెన్స్ పట్టణం అంతా కూడా తిరిగి చూస్తూ, ఎథెన్స్ పట్టణం అంతా కూడా నడిచి చూస్తూ, ఎథెన్స్ యొక్కటువంటి పట్టణానికి సువార్త అవసరము, ఎథెన్స్ యొక్కటువంటి పట్టణంలోని యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించబడాలి అని ఆ పట్టణం వాతావరణం అంతటిని కూడా చూసి చలించిపోయి సువార్త ప్రకటించడం మొదలుపెట్టినట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఎథెన్స్ యొక్కటువంటి పట్టణం అనేటువంటిది గ్రీసు యొక్కటువంటి దేశంలోని ఒక మహానగరముగా ఉన్నట్లుగా చరిత్ర ఆధారం మనకు తెలియజేస్తుంది. ఎథెన్స్ అనేటువంటి పట్టణము గ్రీసు యొక్కటువంటి దేశంలోని ఒక పెద్ద నగరము. అంటే భారతదేశంలోని బెంగళూరు, భారతదేశంలోని హైదరాబాదు, భారతదేశంలోని కలకత్తా అలా నగరాలు ఎలా ఉన్నాయో అలాగే ఈ యొక్కటువంటి ఎథెన్స్ అనేటువంటిది కూడా ఒక పట్టణము, ఒక పెద్ద నగరముగా ఆ యొక్కటువంటి గ్రీస్ దేశంలో ఉన్నట్లుగా మనకి చరిత్ర ఆధారంగా చెప్పబడుతుంది. ఏమండి, మరి అంత మాత్రమే కాదు, ఈ ఎథెన్స్లోనంట ప్రపంచంలోనే విశేష జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారంట. ప్రపంచంలోనే విశేష జ్ఞానం కలిగినటువంటి వారు ఆ యొక్కటువంటి ఎథెన్స్లో ఉన్నారంట. అందుకనే విశేష జ్ఞానపీఠము అనేటువంటి పేరు కూడా ఉందంట ఎథెన్స్ అనేటువంటి పట్టణానికి. ఏమండి, తర్వాత జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్కటువంటి ఎథెన్స్ యొక్కటువంటి పట్టణం అంతా కూడా పౌలు గారు తిరిగి చూస్తూ ఉన్నప్పుడు ఆ ఎథెన్స్ పట్టణం అంతా కూడా విగ్రహములతో నింపబడి ఉందంట. కాబట్టి చరిత్రలో చూసినట్లయితే సత్యం ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఎథెన్స్ పట్టణంలోని మనుషుల కంటే కూడా విగ్రహాలు, గుడులు, గోపురాలు, విగ్రహాలు ఎక్కువగా ఉన్నట్లుగా జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి అడుగడుగునా కూడా ఒక యొక్కటువంటి విగ్రహం, అడుగడుగునా కూడా ఏదో ఒక యొక్కటువంటి గుడి, గోపురం ఉన్నట్లుగా అక్కడ చరిత్ర ఆధారంగా మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అంటే మనుషుల కంటే కూడా ఎక్కువగా విగ్రహాలతో నింపబడి ఉండటం పౌలు గారు చూసి ఉన్నారు. పౌలు గారు నిజంగా ఆ యొక్కటువంటి ఆ పట్టణాన్ని, ఆ పట్టణం యొక్కటువంటి పరిస్థితిని చూసి నిజంగా అక్కడ నిజమైనటువంటి దేవుడు తెలియచేయబడాలి, నిజమైనటువంటి దేవుడు ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో, నిజమైనటువంటి దేవుడు ఎలా ఆరాధించబడతాడో ఖచ్చితంగా తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో పౌలు గారు ఆ యొక్కటువంటి పట్టణంలో సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. అనేకమంటే అక్కడ ఉన్నటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు తర్కించారు, వాదించారు పౌలుతోటి. అయినా కానీ పౌలు గారు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ధైర్యముగా నిలబడి ఆ ఎథెన్స్లోని సువార్త ప్రకటించారు. ఆ సువార్త ప్రకటిస్తున్నటువంటి సందర్భంలోని పౌలు గారు ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు అక్కడ వారికి బోధిస్తున్నటువంటిది ఈ యొక్కటువంటి అధ్యాయంలో మనము చూస్తాము. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే పౌలు గారు ఆ 3 విషయాల్లో చెప్పేది ఏంటంటే దేవుడు ఎవరు, దేవుడు ఎక్కడుంటాడు, దేవుడు ఎలా ఆరాధించబడతాడు, దేవుడు మనిషికి అసలు ఎంత దూరంలో ఉంటాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ అక్కడటువంటి ఎథెన్స్లో ఉన్నటువంటి ప్రజలు విశేష భక్తి కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. కానీ వారి యొక్కటువంటి భక్తి అయితే ఉంది, కానీ ఆ యొక్కటువంటి భక్తి అర్థము లేనటువంటిదిగా ఉంది.
ఎందుకంటే కొన్ని పౌలు గారు చెప్తున్నారు, అక్కడ పౌలు గారు చూసినటువంటి కొన్ని అక్కటువంటి విగ్రహాల దగ్గర తెలియచేయబడినటువంటి దేవునికి మేము ఆరాధిస్తున్నామని, తెలియచేయబడినటువంటి దేవుని అక్కటువంటి పేరేంటో కూడా తెలియదు అన్నట్లుగా వారు రాసి పెట్టినట్లుగా అక్కడ పౌలు గారు దాన్ని చూసి గ్రహించినట్లుగా మన వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అందుకని ఖచ్చితంగా పౌలు గారు ఒక ఉద్దేశానికి వచ్చారు. ఇక్కడ దేవుడు ఎవరో అనేటువంటిది తెలియచేయబడాలి, దేవుడు ఎక్కడ ఉంటాడు అనేటువంటి తెలియచేయబడాలి, దేవుడు ఎలా ఆరాధించబడతాడు, ఎలా సేవించబడతాడు అనేటువంటి తెలియచేయాలి, దేవుడు మనుషునికి ఎంత దూరంలో ఉంటాడు అనేటువంటి సత్యాన్ని చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. నిజంగా ఈరోజు నువ్వు నేను కూడా ఈ పౌలు గారు ఆ యొక్కటువంటి ఎథెన్స్ పట్టణంలో ప్రకటిస్తున్నటువంటి ఈ యొక్కటువంటి సత్య సువార్తను మనం కూడా గ్రహించినట్లయితే, సత్య సువార్తను మనము విన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు నేను కూడా దేవుడు ఎవరు, దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడు ఎలా సేవించబడతాడు, దేవుడు మనుషునికి ఎంత దూరంలో ఉంటాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఖచ్చితంగా నిజ దేవుడు ఎవరో కనుగొంటాం, నిజ దేవుణ్ణి ఆరాధిస్తాం. అటు సత్యాన్ని మనం నేర్చుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. 3 విషయాలు ఈ యొక్కటువంటి సాయంకాల సమయంలో మనం నేర్చుకుందాం. దేవుని చిత్తం అయితే 3 విషయాలు ఒకవేళ ఈరోజు ధ్యానం చేసుకోలేకపోతే ఈరోజు ఎంతవరకు అయితే దేవుడు మనల్ని ప్రేరేపించి మాట్లాడతాడో తదుపరి యొక్కటువంటి మాటలను రేపు ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్కటువంటి వాక్య భాగంలో నుంచి 24వ వచనాన్ని మనం చదువుకుందాం. 24వ వచనం అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువయ్యున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, చాలా చక్కగా వివరిస్తున్నాడు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు ఎవరో? జగత్తును అందలి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు అని మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పౌలు గారు కొలసీ యొక్కటువంటి సంఘానికి రాస్తూ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక చక్కటి మాట అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక చక్కటి మాట అంటున్నాడు. ఏమన్నాడంటే కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మరి 15వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా కొలసీ సంఘానికి తెలియజేస్తున్నటువంటి సత్యాన్ని మనం చూసినట్లయితే సమస్తమును ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ కనబడుచున్నవి కానీ కనబడనివి కానీ అవి సింహాసనాలైనా కానీ ప్రభుత్వాలైనా కానీ ప్రధానులైనా కానీ అధికారులు సర్వమును ఆయన యందు సృజించబడిన, అనగా సర్వమును కూడా యేసుక్రీస్తు ప్రభునందు సృజించబడిని అని చెప్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారము. యేసుక్రీస్తు ప్రభువారు అన్నిటికంటే ముందున్నటువంటి వాడు, అన్నిటికీ ఆయన ఆధారభూతుడు, సమస్తమునకు ఆధారభూతుడు. అంటే ఆయన ద్వారానే సమస్తమును కూడా నిర్మించబడి ఉన్నాయి. ప్రపంచములో ఆయన ద్వారా నిర్మించబడి అన్నటువంటి మాట ఒకసారి మనము హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోని మనం చాలా చక్కగా జ్ఞాపకం చేసుకోవచ్చు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోని పౌలు గారు అంటున్నాడు, ప్రపంచములు ఆయన ద్వారా నిర్మించబడి ఉన్నాయనేటువంటి సంగతి దేవుని యొక్కటువంటి వాక్య భాగంలో మనకి రూఢిగా తెలియజేస్తున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలను చదువుతున్నాను. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడుత వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి, అందుని బట్టి
దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించున్నాం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై, దేవుని వాక్యము వలన కాబట్టి వాక్యమై ఉన్నటువంటి దేవుడిగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పబడుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా సమస్తమును కూడా నిర్మించబడ్డాయి. కాబట్టి మొట్టమొదటిగా పౌలు గారు ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే, దేవుడు ఎవరు? సమస్తమును నిర్మించినటువంటి వాడు దేవుడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలోని మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 66వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. యెహోవా ఎలాగూ ఆజ్ఞిస్తున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. 2వ వచనం చూసినట్లయితే అవన్నీ నా హస్తకృత్యములు, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిస్తున్నాడు. అవి నా వలన కలిగినవి అని దేవుడు సెలవిస్తున్నాడు. సమస్తమును కూడా దేవుని వలన కలిగినవి. దేవుడు లేకుండా కలిగి ఉన్నది ఏది కూడా లేదు. ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది కూడా లేదు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా కలిగి ఉన్నది ఏది కూడా లేదు. కాబట్టి మొట్టమొదటిగా మనకు నేర్పించేటువంటి సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆది సంభూతుడైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సృష్టి అంతా కూడా నిర్మించకముందే, సృష్టి ప్రారంభానికి ముందే ఆయన ఉన్నవాడుగా ఉన్నాడని దేవుని యొక్కటువంటి లేఖనం మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మరలా కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం 1 వచనాలు చదువుతున్నాను. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను. ఆయన భూమికి ఆయన పునాది వేసినని దేవుని యొక్కటువంటి వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, భూమి ఆకాశములను నిర్మించినటువంటి దేవుడు, ఆయన భూమికి ఆయన పునాది వేసినటువంటి దేవుడు. జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మరి అలాగే యోబు గ్రంథంలో నుంచి 26వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కోపము బట్ట బయలుగా ఉన్నది. శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచను, ఆకాశ విశాలమును ఆయన పరచను. శూన్యము పైన భూమిని వేలాడదీసెను, శూన్యము పైన భూమిని వేలాడదీసెను. కాబట్టి ఈ యొక్కటువంటి భూమిని ఆయన వేలాడదీసెను అని దేవుని యొక్కటువంటి వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి, దాని మీదనున్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఎంత చక్కటి మాట మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేవుడు సమస్తమును కూడా నిర్మించినటువంటి వాడు, ఆకాశములను సృజించినటువంటి వాడు, భూమిని పుట్టించినటువంటి వాడు, సమస్తమును కూడా ఆయన సమస్తముని జీవం పోసి నడిపిస్తున్నటువంటి వాడని దేవుని యొక్కటువంటి వాక్య భాగంలో మనకి జ్ఞాపకం చేస్తుంది. అందుకని పౌలు గారు కాబట్టి ఆ తెలియబడినటువంటి దేవతలు ఎవరికో మీరు పూజిస్తూ ఉన్నారు, తెలియబడినటువంటి దేవుళ్ళకి ఎవరికో మీరు ఆరాధిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఎవరో అసలు మీరు ఎరిగి ఉంటున్నారా? దేవుడు ఎవరో మీరు అసలు గుర్తించగలుగుతున్నారా? దేవుడు అనేటువంటి ఆయన ఈ సమస్తమును కూడా నిర్మించినటువంటి వాడు. ఆయన ఆది సంభూతుడు. ఆయన ఈ సమస్తమును కూడా సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన. మీరు సృష్టిని పూజిస్తున్నారు కానీ సృష్టికర్తను మీరు పూజించట్లేదు అని ఇక్కడ చాలా స్పష్టంగా వారికి అర్థమయ్యేటట్లుగా పౌలు గారు వివరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ స్పష్టమైనటువంటి మాట తర్వాతి మాట పౌలు గారు తెలియజేస్తున్నాడు. అదే మనము ఇప్పుడు నేర్చుకునేటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. మొట్టమొదటిగా అంటాడు, జగత్తును అందరి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున, తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయి ఉన్నందున. ఎందుకంటే సమస్తము కూడా ఆయన ద్వారా సృష్టించబడ్డాయి, నిర్మించబడ్డాయి. కాబట్టి ఈ సృష్టి అంతటి కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు. కావున ఆయన హస్తకృతములైన ఆలయములలో నివసించడు.
హస్తకృత్యములైనటువంటి ఆలయములలో ఆయన నివసించుడు అని దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ మనము ధ్యానం చేసుకోగలుగుతున్నాం. ఏమండి, దేవుడు అన్ని సమస్తమును కూడా సృష్టించినటువంటి ఆయన, ఆకాశమును భూమికి పునాది వేసినటువంటి ఆయన, ఏమంటే దేవుడు నిన్ను నన్ను నిర్మించినటువంటి ఆయన, దేవుడు మరి ఈ సృష్టిలో నిర్మించబడినటువంటి వాటిని తీసుకొచ్చి సృష్టించబడినటువంటి వాటితో ఒక ఏక విగ్రహముగా చేయబడి ఆరాధిస్తే, పూజించబడితే ఆయన అందులో ఉండడు అనేటువంటిది దేవుని యొక్క వాక్య భాగంలో అర్థమవునట్లుగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియ సంఘమా, విశ్వాసులారా, స్నేహితులారా, ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు హస్తకృత్యములైనటువంటి ఆలయంలో ఉండడని పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకంటే ఎథెన్స్లో మనుషుల చేత కట్టబడినటువంటి ఆలయములు ఎక్కువగా కనబడుతున్నాయి. మనుషుల కంటే ఎక్కువగా మనుషుల చేతుల చేత నిర్మించబడినటువంటి ఆ యొక్క గుడులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వారికంటే కూడా ఎక్కువగా ఆ యొక్క గుడులకి, ఆ ఆలయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కాబట్టి పౌలు గారు చాలా స్పష్టంగా వారితో మాట్లాడుతున్నాడు. హస్తకృత్యములైనటువంటి ఆలయములో దేవుడు ఉండడు. మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు హస్తకృత్యములైనటువంటి ఆలయంలో ఉండడు. మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎక్కడ ఉంటాడంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగురా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల వాడు దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, అంటున్నాడు మీరు ఆ ఆలయమై ఉన్నారు అని అంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు పౌలు గారు, అంటున్నాడు మనుషుల యొక్క చేతుల చేత, మనుషుల యొక్క హస్తకృత్యములతో కట్టబడినటువంటి ఆలయం కాదయా, ఆ ఆలయము దేవుడు నివసించేటువంటి ఆలయము మీరే అయి ఉన్నారు అని అంటున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని అంటున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని అంటున్నాడు. కాబట్టి మన శరీరంలోని, మన దేహంలోని దేవుని యొక్క ఆలయం ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మన శరీరంలోని, మన యొక్క దేహంలోని దేవుని యొక్క ఆలయం ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగురా. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. పరిశుద్ధ ఆత్మదేవునికి మన యొక్క శరీరము, మన దేహము ఆలయమై ఉన్నది అని దేవుని యొక్క వాక్యంలో మనకి జ్ఞాపకం. మీ దేహము మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆలయమైనటువంటిది ఎక్కడుంది? మందిరము అనేటువంటిది ఎక్కడుంది? దేవుడు నివసించేది, దేవుడు నివాస స్థలముగా ఏర్పాటు చేసుకుంది ఎక్కడుందండి? మనుషుల చేతుల చేత కట్టబడిన దాంట్లో కాదు. దేవుడు ఆయన చేతులతో కట్టబడినటువంటి దాంట్లోని ఆయన ఆలయం ఏర్పాటు చేస్తున్నాడు. నేను మనుషులము దేవుని చేత నిర్మించబడి ఉన్నాం, దేవుని చేత కట్టబడి ఉన్నాం. మన యొక్క నిర్మాణికుడు దేవుడు, మన సృష్టికర్త దేవుడు, ఆది సంభూతుడు ఆయన లేకుండా మనము లేము. ఆయన ద్వారా మనము ఉన్నాం. కాబట్టి మనము ఆయన ఆలయమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. రోజు మనుషుల యొక్క చేతుల చేత కట్టబడినటువంటి ఆలయంలో దేవుడు ఉండడు. ఎందుకంటే మనుషుల చేత కట్టబడినటువంటి ఆలయాలు కొన్నిసార్లు తాళాలు వేయవలసి వస్తుంది, కొన్నిసార్లు తాళాలు బంధించి, కిటికీలు తలుపులు అన్నీ కూడా బంధించి తాళాలు వేయవలసి వస్తుంది. ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం, ఈ యొక్క కరోనా వ్యాధి రావడం వలన మరి సుమారు నెల పైనుంచి ప్రపంచంలోని అనేక దేశాల్లోని దేవుని యొక్క మందిరాలుగా చెప్పబడుచున్నటువంటి మనుషుల హస్తకృత్యములతోటి నిర్మించబడినటువంటి ఆలయములన్నీ కూడా బంద్ చేయబడ్డాయి. మనుషుల యొక్క హస్తకృత్యములతోటి కట్టబడినటువంటి ఆలయములన్నీ కూడా మూసివేయబడ్డాయి, తాళాలు వేయబడ్డాయి. మరి ఎందరో అజ్ఞానంలో ఉండి, ఎందరో అవివేకులై ఉండి ఆ తాళం వేసినటువంటి మందిరాల దగ్గరికి వెళ్ళి కూడా పూజించేటువంటి వారు ఉన్నారు.
తాళం వేసినటువంటి మందిరాన్ని చూస్తూ పూజించేటువంటి వారు ఉన్నారు. కానీ చాలామంది దేవుడు మన యొక్కటువంటి దేహంలోనే ఆయన ఆలయమును ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి సత్యాన్ని మరుగు చేస్తూ ఉన్నారు. మన యొక్కటువంటి దేహము ఆయనకు ఆలయముగా ఉన్నదనేటువంటి సత్యాన్ని చాలామంది గ్రహింపలేక ఉన్నారు. ఎందుకంటే వారు అజ్ఞానంలో ఉంటూ ఉన్నారు, వారు అవివేకంలో ఉంటూ ఉన్నారు, కాబట్టి దీన్ని గ్రహించలేకపోతున్నారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు ఆయన ఎక్కడ ఉంటాడంటే ఆయన మన దేహం అనేటువంటి ఆలయంలో ఉంటాడు అని దేవుని యొక్కటువంటి వాక్యం మనకి జ్ఞాపకం చేయబడుతుంది. పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే మందస్సును ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు తన యొక్కటువంటి సన్నిధి ఉంటుందనేటువంటిది పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకుంటూ వచ్చాం. మందస్సును తీసివేసినట్లయితే దేవుని సన్నిధి వారికి దూరం అవుతున్నట్లుగా ఇశ్రాయేలు యొక్కటువంటి చరిత్రలో మనం చూసాం. మందసాన్ని తీసుకొచ్చి పెట్టినప్పుడు దేవుని సన్నిధి వారితో ఉండటం, అనేకటువంటి అద్భుతాలు జరగటం మనం చూస్తూ వచ్చాం. మందస్సును ఎప్పుడైతే తీయబడిందో దేవుని యొక్కటువంటి అద్భుతాలు ఆగిబడినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదండి, పాత నిబంధనలు మనం చూసినట్లయితే ప్రత్యక్ష గుడారములు, సొలొమోను దేవాలయం అనేటువంటివి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ కొత్త నిబంధన కాలంలో మనం చూసినట్లయితే మందస్సుము కనుమరుగైపోయింది, ప్రత్యక్ష గుడారము కనుమరుగైపోయింది, సొలొమోను మందిరము కూడా, సొలొమోను దేవాలయం కూడా కనుమరుగైపోయింది. ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి గొప్పగా చెప్పబడినటువంటి మందసం కావచ్చు, లేకపోతే ప్రత్యక్ష గుడారం కావచ్చు, ఇంకా అమోఘంగా చెప్పబడినటువంటి సొలొమోను దేవాలయం కావచ్చు, ఇవన్నీ కూడా తీసివేయబడి ఉన్నాయి. దేవుని యొక్కటువంటి వాక్యభావంలోని నేర్పించేటువంటి సత్యం ఏంటంటే ఇవన్నీ కూడా అవి శాశ్వతమైనటువంటి కాదు. దేవుడు సొలొమోను యొక్కటువంటి దేవాలయమును ఆయన పరిశుద్ధపరిచి ఒకనొక సమయంలో అంటున్నాడు, నేను పరిశుద్ధపరిచినటువంటి మందిరమును కొట్టివేసేదను అంటున్నాడు. అవునండి, అది ఒకనొక దినమున ఆ యొక్కటువంటి మందిరము కొట్టివేయబడింది. ఈ మందిరాలు కూడా శాశ్వతం కాదు. మనుషుల యొక్కటువంటి హస్తకృత్యములతోటి నిర్మించినటువంటి మందిరాలు శాశ్వతం కాదు. కానీ జ్ఞాపకం చేసుకుందాం, మన యొక్కటువంటి దేహము దేవునికి ఇచ్చినట్లయితే, మన దేహమును దేవుని ఆలయముగా మలుచుకున్నట్లయితే దేవుడు అందులో ఉండటానికి ఇష్టపడుచున్నాడు. మన యొక్కటువంటి దేహము ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన దాన్ని యోగ్యునిగా నిలబెడుతూ ఉన్నాడు అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రత్యేకంగా మనము ఒక విషయాన్ని గమనించినట్లయితే దేవుడు మనిషిని ఒక ఆలయముగా మార్చేశాడు అనేటువంటి సత్యం ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. దేవుడు మనిషిని ఒక ఆలయముగా మార్చేశాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నిటికీ బదులుగా ప్రత్యామ్నాయంగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఇవ్వబడ్డాడు. అన్నిటికి బదులుగా ప్రత్యామ్నాయంగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఇవ్వబడ్డాడు. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి ఆలయమును మనలో కట్టుకుంటే అది మనకి దీవెన, అది మనకి ఆశీర్వాదము. ఆత్మ సంబంధమైనటువంటి ఆలయమును మనము కట్టుకున్నట్లయితే, ఆత్మ సంబంధమైనటువంటి ఆలయముగా మనం ఉన్నట్లయితే దేవుడు దానిలో నివసిస్తాడు. హస్తకృత్యములైనటువంటి ఆలయంలో దేవుడు ఉండడు అని దేవుని యొక్కటువంటి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే సమస్తము కూడా సృష్టించింది ఆయన. ఈ సృష్టి యావత్తంతా కూడా ఆయన మూలముగా కలిగి ఉన్నాయి. ఒకవేళ కొన్ని రాళ్ళు తీసుకొచ్చి, కొన్ని సిమెంట్ తీసుకొచ్చి, ఇసుక తీసుకొచ్చి, అవి తీసుకొచ్చి మనం ఒక కట్టుబడిని కట్టామనుకోండి, అవన్నీ కూడా ఈ సృష్టిలో ఒకటువంటి భాగమై ఉన్నాయి. సృష్టిని దేవునిగా మలచలేము. సృష్టికర్త ఆయన సృష్టించిన వాడైనాడు. ఆయన సృష్టించిన వాటిని తీసుకొచ్చి దేన్ని కూడా మనము దేవునిగా మలచలేము. అలా మలిచినట్లయితే మనము అజ్ఞానులమవుతాం. అలా మలిచినట్లయితే మనము ఎంత మూర్ఖులమవుతామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఆ అజ్ఞానములో నుంచి, ఆ మూర్ఖత్వములో నుంచి బయటికి రావడం కొరకు పౌలు గారు ఈ యొక్కటువంటి ఎథెన్స్ పట్టణంలోని చాలా బిగ్గరగా కేకవేసి మాట్లాడుతున్నాడు. ఇక్కటువంటి ఎథెన్స్ వాసులారా, హస్తకృత్యమైనటువంటి ఆలయంలో దేవుడు ఉండడు, మీ దేహం అనేటువంటి ఆలయంలో దేవుడు ఉంటాడు అని ప్రకటిస్తూ ఉన్నాడు. రెండవదిగా
జ్ఞాపకం చేసుకుందాం. సమయం లేదు కాబట్టి నేను ఈ 2 విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. తిరిగి మరలా రేపు ధ్యానం చేసుకుందాం. రెండోదిగా ఆయన అంటున్నాడు 25వ వచనంలోని, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనక తనకు ఏదైనా కొదవి ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురమున్నట్టుకో ఆయన యొకరు నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని తన్ను వెదుకు వారి నిమిత్తము నిర్ణయకాలను వారి నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరచింది. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మరొక 2 విషయాలు మనం చూసినట్లయితే పౌలు గారు వారికి నేర్పించేది ఏంటంటే, మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. దేవుడు మనుషులు ఎక్కటువంటి చేతులతో ఇచ్చే వాటి ద్వారా సేవింపబడేటువంటి వాడు కాదు. 3వ విషయం జ్ఞాపకం చేస్తున్నాడు, మనుషులైనటువంటి మనకి ఎవరికి కూడా ఆయన దూరంగా ఉండేటువంటి దేవుడు కాదు అని నేర్పిస్తున్నాడు. ఈ 2 విషయాల్ని మనము రేపటి దినమున ధ్యానం చేసుకుందాం. ఈరోజు పౌలు గారు ఎథెన్స్ వారికి చెప్తున్నటువంటిది ఏంటంటే, దేవుడు ఎవరు, దేవుడు ఆయన ఎక్కడ నివసిస్తాడు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆధారము కలిగినటువంటి మాటలు ఆయన వారికి తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనము కూడా గ్రహించినటువంటి మాటలను బట్టి ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆయన మనలో ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఆయన మనలో ఉన్నాడు, హస్తకృత్యములైనటువంటి ఆలయంలో ఉన్నాడు. కాబట్టి మనము ఏమంటే ఆ హస్తకృత్యములైనటువంటి ఆలయమును ఎంత ఘనముగా కట్టుకోవాలనుకుంటామో, హస్తకృత్యములైనటువంటి ఆలయమును ఎంత శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటామో, ఆ హస్తకృత్యములతో కట్టబడినటువంటి ఆలయమును ఎంతగా అలంకరించాలనుకుంటామో, అలాగే మన యొక్కటువంటి దేహం అనేటువంటి ఆలయమును అంత ఘనముగా కట్టుకుందాం. మన దేహం అనేటువంటి ఆలయమును అంత పరిశుభ్రముగా ఉంచుకుందాం. మన దేహం అనేటువంటి ఆలయమును దేవుని యొక్కటువంటి వాక్యం చేత అలంకరించుకుందాం. అప్పుడు దేవుడు మన దేహం అనేటువంటి ఆలయంలో నివసిస్తాడు. ఆయనకు మహిమకరంగా ఉంటుంది, ఆయన గణపరచబడతాడు. దేవుడు ఈ మాటలో దీవించిన గాక. థ్యాంక్ యూ సో మచ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, అయా ఎథెన్స్ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి పౌలు గారు నడిపించి అక్కడ ఎథెన్స్ అనేటువంటి పట్టణంలో దేవుడు ఎవరు, దేవుడు ఎక్కడ ఉంటారు అనేటువంటి సత్యాన్ని నేర్పించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్టి సత్యము రాత్రి మేము గ్రహించున్నాం, మాకు నేర్పించారు. మీకు స్తోత్రాలు. మేము కూడా వాక్యం బట్టి ప్రభా నాయన అయా మేము దేవుడు ఎవరు, దేవుడు ఎక్కడుంటారు అని స్పష్టంగా గ్రహింపగలిగినటువంటి వారుగా జీవించినట్లు సహాయం చేయమని, అలాగే వాక్యమైనటువంటి బిడ్డలందరినీ కూడా దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ బ్రతిలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.